హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటా. ముందుగా మన ఛానల్కి అయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీ ముందుకు కొన్ని కొత్త స్టోన్స్ అయితే తీసుకొచ్చాను. కొన్ని క్రిస్టల్స్, కొన్ని డిఫరెంట్ స్టోన్స్ అయితే తీసుకొచ్చా చూడండి. ఇవాళ చూసి బ్లాక్ స్టోను. ఫ్రెండ్స్ ఇవైతే మనకు ఈ రెండు అయితే నార్మల్ స్టోన్స్. ఇవి ఏమంటే మనం డైమండ్ సెలెక్టర్ ద్వారా ఎన్ని పాయింట్లు వస్తుందో ఒకసారి చెక్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇది చూసారా, ఇవి అయితే కొంచెం డిఫరెన్స్ చూడండి. మనకి ఈ స్టోన్ చూసుకున్నట్టయితే చూడండి ఎంత బాగా మెరుస్తుంది ఇది. ఇవి లోన చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ ముందుకు వెళ్తుంది. ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే కొంచెం డిఫరెంట్ స్టోన్ ఇది. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి. స్టోన్ చూసారా ఎలా మెరుచుందో. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ మనకు స్ఫటికాలు అంటారు దీనిలను. ఈ స్టోన్ చూడండి. ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్సే మనకు ఎక్కువగా వెండి షేప్లో వస్తే మాత్రం మనకు డైమండ్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. వీటిని ఫ్రెండ్స్ ఈరోజు మనం డైమండ్ సెలెక్టర్ ద్వారా మనం ఎన్ని పాయింట్లు వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. తెలుసు కదా మీకు, మనం ఇలా ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకున్నాక ఇలా లైట్ పడాలా. ఈ లైట్ పడినప్పుడు చెక్ చేద్దాము. ఈ 4 స్టోన్స్ అయితే ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్ స్టోన్స్ అని ముందు ఉంచాను. ఇవైతే నార్మల్ స్టోన్స్ ఓన్లీ. ఏమంటే మనం చెక్ చేద్దాం ఒకసారి ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది. ఈ స్టోన్ మాత్రం ఫ్రెండ్స్ ఇది కొంచెం చూసారా, మీరు ఇలా పెడితే మనకు నీట్గా పడుతుంది చూడండి. ఫ్రెండ్స్ సెకండ్ లైట్ అయితే కూడా పడింది మనకు. మనం ఇలా రెండులో పెట్టుకొని చూద్దాము. మనం పూర్తిగా అయితే ఇలా రావాలా. ఇట్లా రెండులో పెట్టుకొని చూద్దాము ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది. ముందుగా అయితే ఈ 4 స్టోన్స్ అయితే చూసేద్దాము. ఈ స్టోన్ అయితే బాగా మెరుచుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఏ విధంగా మెరుచుందో. ఈ స్టోన్స్ అయితే మనకు నీట్గా మెరుచుంది చూడండి. ముందుగా ఈ స్టోన్ చూద్దాం మనం ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ స్టోన్ వచ్చేసి మనకు 7 దాటింది చూడండి. 8 దాకా వచ్చింది స్టోన్ ఇది. ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే మనకు 8 పాయింట్లు అయితే వచ్చింది. మరి ఒక స్టోన్ చూద్దాము. ఈ స్టోన్ కూడా బాగా నీట్గా మెరుస్తుంది చూడండి ఒకసారి. ఇవైతే మనకు వెండి షేప్లో రావాలన్నమాట. వెండి షేప్ వచ్చినప్పుడే మనకి ఇవి డైమండ్గా తయారవుతాయి. వెండి షేప్ ఎలా వస్తుందంటే మనకు 12 పాయింట్లు అనమాట. 12 పాయింట్లు వచ్చేనే దీని రూపురేఖలు అనేది మారిపోతుంది. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, మీరు మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్ ఈ స్టోన్ మాత్రం 7 దాకా వచ్చింది చూడండి. ఈ స్టోన్ వచ్చేసి 7 దాకా వచ్చింది చూడండి ఒకసారి. మనకి ఎక్కువ కొండల ప్రాంతాల్లో మనకి ఇలాంటి స్టోన్స్ ఎక్కువ దొరుకుతుంటాయి. కాకపోతే మనకు అదృష్టం బాగుంటే డైమండ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. దానికి దగ్గరకు సంబంధించిన స్టోన్స్ కాబట్టి ఇవి ఇట్లాంటి ప్లేసులలో మనకు డైమండ్ దొరికే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టోన్ చూద్దాం ఫ్రెండ్స్ ఎన్ని పాయింట్లు వచ్చేది అనేది. ఫ్రెండ్స్ ఈ స్టోన్ కూడా వచ్చేసి మనకు 7 పాయింట్లు అయితే చూపిస్తుంది చూడండి. స్టోన్ వచ్చేసి 7 పాయింట్లు అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇవైతే ఒక నార్మల్ స్టోన్సే. వీటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అయితే లేదు. కాకపోతే ఒకసారి చెక్ చేద్దాం ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది. ఈ డైమండ్ సెలెక్టర్ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది చూడండి.
దీని హార్డ్నెస్ కూడా ఫ్రెండ్స్ 7 పాయింట్లతో చూపిస్తుంది చూడండి. దీని హార్డ్నెస్ కూడా 7 పాయింట్లు చూపిస్తుంది మనకు. అంటే హార్డ్నెస్ అంటే మనకు దీన్ని గట్టి అనమాట, స్టాండర్డ్ అనమాట. ఇది మనకు స్టాండర్డ్ చూసి మనకి 7 పాయింట్లు. అంటే ఈ స్టోన్స్తో సమానంగా ఈ స్టోన్ ఉందన్నమాట. అట్లా ఇది ఓన్లీ స్టోన్స్ అంటే ఓన్లీ రాయి అనమాట. ఇది దీనికి కొంచెం హార్డ్నెస్ ఎక్కువ ఉండొచ్చు అనమాట. దానిలోకి దీనిలోకి డిఫరెన్స్ ఏంటంటే చూసారా, దీని హార్డ్నెస్ కూడా 12 పాయింట్లు ఉంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ మనకు స్టోన్, ఈ రెండు అయితే నార్మల్ స్టోన్సే, కాకపోతే దీని హార్డ్నెస్ ఎంత ఉన్నది మనం చెక్ చేసాము ఫ్రెండ్స్. ఈ స్టోన్స్ అయితే ఇది కొంచెం డిఫరెంట్ స్టోన్ చూడండి. మీకు ఇలాంటి స్టోన్స్ చాలా అరుదుగా దొరుకుతుంటాయి. ఇట్లాంటి స్టోన్స్ మనకు అరుదుగా దొరుకుతుంటాయి. చూడండి ఇది ఎంత నీట్గా ఉందంటే, ఒకసారి మీరు బాగా ఫోకస్ చేసినట్టయితే నీట్గా కనపడుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి, ఇవన్నీ మనకు జేసీబీ ద్వారా తరవింటారు కదా, అక్కడ మనకు బాగా ఇవన్నీ మనకు కనపడతాయి అనమాట. అక్కడ ఎక్కువ కొండ ప్రాంతాల్లో తవ్వింటారు కదా జేసీబీ, అక్కడే మనకు బయటపడతాయి ఫ్రెండ్స్. వీటిలో కూడా మనకు డైమండ్ తయారయ్యే అవకాశం ఉందన్నమాట. అందువలన మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ మొత్తం స్ఫటికాలు చూడండి, స్ఫటికాలు కానీ క్రిస్టల్స్ కానీ అంటారు వీటిని. ఈ స్టోన్ అయితే డిఫరెంట్ స్టోన్ అనమాట. ఈ స్టోను ఇట్లాంటి స్టోన్స్ ఫ్రెండ్స్ మనకు చాలా గట్టిగా ఉంటాయి అనమాట. ఇవి మనం పలగొట్టినా కానీ పగలవు అనమాట ఇలాంటి స్టోన్స్. చూసారా ఫ్రెండ్స్, మన ఛానల్ ఫాలో అవుతుండే మరిన్ని వీడియోస్ మేము ఉంచుతాను. లొకేషన్ కానీ వేరే ఇలాంటి కొత్త కొత్త స్టోన్స్ కానీ మేము ఉంచుతాను. అంటే ఏ స్టోన్ ఏ విధంగా ఉంటుంది మన ఛానల్ ద్వారా అయితే మీకు చూపించబోతు జరుగుతుంది ప్రతి వీడియో ద్వారా. మన ఛానల్ సపోర్ట్గా ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.